హెబ్రీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 చదువుకుందామండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయ్యున్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు ఎవరికి విశ్రాంతిని ఇస్తాడంట అండి? విశ్వాసము కలిగిన వారికి విశ్రాంతిని ఇస్తాడంట. ఈరోజు మీకు ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఏంటంటే ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నాకు విశ్రాంతిని ఇస్తాడు. ఆమేన్. ఈరోజు విశ్రాంతి కావాలంటే దేవుడు అంటున్నాడు, నా పైన అనుకో, నా పైన ఆధారపడు. వాళ్ళు ఎన్ని వినినా వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అంట. ఈరోజు మీరు ఎన్ని వాక్యాలు విన్నా నిష్ప్రయోజనం. ఎప్పుడు? విశ్వాసము లేకపోతే. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఆయన నా విశ్రాంతిలో ప్రవేశింపరు. విశ్వాసం లేకపోతే ఆయన విశ్రాంతిలో ప్రవేశించమండి. ఈరోజు మనము ఆన్ పర్పస్ యూ షుడ్ థింక్, కావాలని ఆలోచించాలంట. అందరికీ మంచి తలంపులు రావు, అందరికీ విశ్వాసపు తలంపులు అస్సలే రావు. కానీ మనము కావాలని, ఏమన్నానండి, కావాలని ఆలోచించాలంట. ఆన్ పర్పస్ వస్తున్నాయి. ఒకవైపు నుండి అపవాది మాట్లాడుతున్నాడు, నువ్వు చచ్చిపోతావు, నీకు ఇది అవుతుంది, నీకు ఇది జరుగుతుంది అని ఒకవైపు వినపడతా ఉన్నాయి. ఇటు పక్క నుండి మీరు ఏం చెప్పాలి తెలుసా? విశ్వాసముతో నేను చావును, నేను సజీవుడన యెహోవా కార్యాలు వివరిస్తాను. ఆమెన్. ఆ రీతిగా మనము ఈ అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు మాటల్ని విశ్వాసముతో సత్యమైన దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అప్పుడు అపవాది వేసే అగ్ని బాణాల్ని, వాక్యం అనే డాలుని ఎత్తి పట్టుకున్నప్పుడు అవన్నీ నాశనమై వాడికే తిరిగి కొడతాయి. నమ్ముతున్నారా? ఈరోజు మనం అన్నీ స్వీకరిస్తున్నాము. వాక్యం అనే డాలు లేదు, విశ్వాసం అనే డాలు లేదు. దెర్ ఇస్ నో షీల్డ్. ఒక తలంపు రాగానే, ఒక ఆలోచన రాగానే, ఒక సందేహము రాగానే, ఒక అపజయపు తలంపు రాగానే వెంటనే దాన్ని స్వీకరిస్తూ అవుతుందేమో, జరుగుతుందేమో. రిపోర్ట్స్ రాగానే, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్, ఎంతమందికి దేవుడు అద్భుత కార్యాలు చేయలేదండి? నా జీవితంలో కూడా చేస్తాడు. ఆమెన్. రిపోర్ట్స్ కాదు, రిపోర్ట్స్ బట్టి కలవరపడటం కాదు, రిపోర్ట్స్ని చూసి భయపడటము కాదు, కానీ నా దేవుడు స్వస్థపరచు దేవుడు. ఆయన గాయముల ద్వారా, ఆయన దెబ్బల వలన నాకు స్వస్థత ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఈరోజు మీకు అనారోగ్యమా? ఈరోజు మీ తల్లిదండ్రులకి బాగాలేదంటే వెంటనే కంగారు పడిపోతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచు, నీకు విశ్రాంతినిస్తా. నువ్వు ఆలోచించే కొద్ది నీ జబ్బు ఎక్కువైపోతుంది, ఈ కుళ్ళు పట్టేస్తుంది నీ దేహానికి, నీ ఎముకలకి. నీ విచారణ, నీ ఆందోళన నిన్ను బలహీనపరుస్తుంది. సైన్స్ ప్రూవ్ చేస్తుందండి, ఇప్పుడు చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అయింది వాక్యము రాయబడి, కానీ ఈరోజు నెరవేరుస్తుంది, ఈరోజు ప్రూవ్ చేస్తుంది. ఏంటి తెలుసా? బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్ని నెగిటివ్ థింకింగ్ రాగానే ఇట్లా ష్రింక్ అయిపోతాయంట, చిన్నగా అయిపోతాయంట. కానీ వాక్యానుసారంగా ఎవరైతే వాటిని జయిస్తూ వాటికి విరుద్ధంగా నిలబడుతూ లేదు నా దేవుడు చేస్తాడు అని అంటున్నారో, వారిని మళ్ళీ రీజనరేట్ అవుతుందంట, మరలా పెద్దదవుతుందంట, మరలా ఫంక్షనింగ్ బాగా జరుగుతుందంట. దేవుడు ఏ చెప్పిన మాట నిరర్ధకము కాదు. నథింగ్ ఈజ్ వేస్ట్. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ సెడ్, ఇట్ ఆల్వేస్ హ్యాస్ 100% మీనింగ్ అండ్ సెన్స్ టు ఇట్. ఏది యూజ్లెస్గా చెప్పలేదు, ఏదో ఒట్టి మాటలుగా చెప్పలేదు, ఏదో ఇల్యూజన్గా, ఫ్యాంటసీగా దేవుడు ఏమో చెప్పలేదు, కానీ ప్రతి మాట వెనకాల అర్థం ఉందండి. నీవు నన్ను కలుగజేసిన విధము నేను చూడగా నాకు ఆశ్చర్యము, భయము కలుగుతుంది. ఆయన మనల్ని కుట్టాడంట. ఈరోజు సైంటిస్ట్ చెప్తున్నారు, నిజముగా ఒక కుట్టబడిన ఆ కణాలు, ఆ ఆర్గన్స్ ఆ రీతిగా ఉన్నాయంట. ఇట్స్ లైక్ సంబడీ హ్యాస్ స్టిచ్డ్ ఇట్. దేవుడు ఆ రోజే చెప్పాడు కదా వాక్యంలో, దావీదు ఆ రోజే రాశాడు కదా. ఆ దావీదు ఎలాగ రాశాడండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి రహస్యాలు బయలుపరుస్తాడంట. దేవుడు అన్నాడు, ఎవరైతే నాకు దగ్గరగా జీవిస్తారో వారికి నా దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ బయలుపరుస్తా అని చెప్పాడు. అవునా? ఆయన రహస్యాలని బయలుపరుస్తాడంట.
అందుకనే దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నప్పుడు దేవునితో ఏకాంతముగా సమయం గడిపినప్పుడు ఎలాగ చేస్తాడు, ఎలాగ రూపించాడు, అన్ని సీక్రెట్స్ దేవుడు చెప్తూ ఉన్నాడంట. ఈరోజు గొప్ప గొప్ప మర్మాలు వాళ్ళకి ఎలాగ బయలుపరచబడుతుందని అంటే దేవుని పైన ఆనుకున్నారు కాబట్టి, దేవుని పైన విశ్వాసం ఉంచారు కాబట్టి. అయితే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆన్ పర్పస్ థింక్, ఆన్ పర్పస్ థింక్. దేవుని వాక్యాన్ని ఆలోచించండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి.